ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మన సనాతన ధర్మంలో వివాహానికి ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది. స్త్రీ కానీ పురుషుడు కానీ పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మారడానికి ఈ వివాహమే ఒక సోపానం. అందుకే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు తప్పకుండా వివాహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజులలో ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారు పిల్లలకి, వాళ్లే చేస్తూ ఉన్నారు. ఈ వివాహాలు పెద్దలు కుదిర్చినవి ఉంటున్నాయి, ప్రేమ వివాహాలు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే వివాహాలు జరిగిన తరువాత స్త్రీ కానీ పురుషుడు కానీ సంఘంలో ఒక గొప్ప స్థానానికి చేరుకుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహమైన వారికి ఒక హోదా, ఒక గౌరవము, ఒక మర్యాద ఏర్పడుతూ ఉంటుంది. అదంతా మనకు తెలిసిన విషయమే కదా. అయితే సాధారణంగా వివాహం జరిగిన తర్వాత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరి మీద ఒకరు ప్రేమ, గౌరవం ఇటువంటి భావాలతో ఉంటే పర్వాలేదు. ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువైన తర్వాత నేను గొప్ప అనేటటువంటి భావాలు కనుక ఏర్పడితే అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒకళ్ళకి ఒకళ్ళుగా ఉండి సర్దుబాటు చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం పరిపాటే. అవి వాళ్ళే సర్దేసుకుంటూ ఉంటారు. భర్త కోపిష్ట అయితే భార్య కోపిష్ట అయితే భర్త, ఇలా సర్దుకుపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా కాకుండా ఇద్దరూ కోపంతో ఉంటే అక్కడ కొంచెం కష్టమే. ఇద్దరూ శాంత స్వభావాలైతే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎంతో కష్టపడి చేసుకున్నటువంటి వివాహాలు, నిజానికి వివాహం జరిగిందంటే అది 100 ఏళ్ల జీవితం అనే మనం చెప్పాలి. అది కడదాకా వాళ్ళిద్దరూ కూడా చేయి పట్టుకుంటూ జీవితాంతం నడుచుకుంటూ వెళ్తారు. అది ఒక గొప్ప వ్యవస్థ. అలానే ఉంటూ ఉంటారు. కానీ మధ్యలో వివాహం అయిన వెంటనే కూడా చాలామంది మధ్యలో స్పర్ధలు వస్తూ ఉంటాయి. కొంతకాలం అయిన తర్వాత కొంతమందిలో స్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దుర్మార్గులు, దుష్టులు ఇటువంటి వాళ్ళని మనం వదిలేద్దాం. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఆడైనా మగైనా మామూలుగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న విభేదాల వల్ల కూడా వాళ్ళలో వాళ్ళే విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న చిన్న గొడవలు వచ్చాయనుకోండి, వాళ్ళలో వాళ్ళే సర్దేసుకోవాలి. కొంచెం పెద్దవైతే అవి పెద్దవాళ్ళ వరకు వెళతాయి, వాళ్ళు సర్దుబాటు చేస్తారు. అలా కాకుండా అవి జటిలమైపోయి విడిపోవాలి అని వీళ్ళు కనుక భీష్మించుకొని కూర్చుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితులలో వాటికి ప్రత్యామ్నాయంగా భగవంతుని మార్గంలో వెళ్ళి ఏమైనా చేయవచ్చా? ఎటువంటి పూజలు చేసుకోవాలి? ఎటువంటి ప్రదక్షిణలు చేయాలి? ఎటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలి? ఏ దైవాన్ని కొలవాలి అని అనుకుంటే ఇటువంటి విషయాల్లో కూడా కాపాడగలిగిన వాడు పరమాత్మే. ప్రతి విషయంలోనూ భగవంతుడే మనల్ని కాపాడతాడు. కాకపోతే మూర్ఖపు ద్వారణులుండి వాళ్ళ పూర్వజన్మ సుకృతాల వల్ల వాళ్ళు విడిపోవడానికి సిద్ధమైపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితులలో కూడా భగవంతుని ఆశ్రయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రదక్షిణలు చేయడం, దేవాలయానికి వెళ్ళడం, ఆ ఇద్దరిలో ఒకళ్ళైనా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయడం. కొంతమంది ఉంటారు మగవాళ్ళు అసలు ఇంకా ససేమేరా ఏదో ఒక విధంగా విడిపోవాలనుకుంటారు. అమ్మాయిలు కూడా అలా మొండిగానే ఉంటారు. అలా అయితే ఎవ్వరు ఏమీ చేయలేరు. అక్కడ విడాకులు తప్ప ఇంకొక మార్గమే ఉండదు. కానీ విడాకుల వరకు వెళ్ళారంటే తల్లిదండ్రులకు మొట్టమొదట మనస్తాపం. ఏ తల్లిదండ్రులు సమర్థించరు. అలా సమర్థించిన వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉంటారండి, ఉండరని మనం చెప్పలేం. కలియుగం అది వికృతమైనటువంటి వైపరీత్యమైనటువంటి పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. వాటిని ఎవ్వరం ఏమీ చేయలేం. కానీ మామూలుగా సాధారణంగా ఉన్న పరిస్థితుల్లో ఏ దైవం మనల్ని కాపాడతాడు, ఏ దైవం వీళ్ళని కలుపుతాడు? కలిపే దైవం ఉంది, కలిపే స్తోత్రాలు ఉన్నాయి, కలిపే దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇందులో మొట్టమొదటి స్థానం తీసుకున్నది మాత్రం అర్ధనారీశ్వర తత్వం, అర్ధనారీశ్వర స్తోత్రం. అర్ధనారీశ్వర తత్వం చాలా గొప్పది. ఎందుకంటే అర్ధనారీశ్వర స్తోత్రంలోనే ఉంటుంది. శివుడు అలంకరణ వేషధారణ వేరు, అమ్మవారిది వేరు. కానీ వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరులు. శివుడు తన శరీరంలో అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. ఆ అమ్మ కూడా ఆనందంగా స్వీకరించింది. అందుకే మనం ఓం నమశివాయ అనే కన్నా సాంబ సదాశివ అంటే వెంటనే శివుడు పలుకుతాడంటారు. ఎందుకంటే అంబతో కూడినటువంటి శివుడు. సాంబ సదాశివ అంటే అమ్మ స్వామి ఇద్దరు పలుకుతారు.
ముందుగుండా ఆమె పర్మిషన్ వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి స్వామి వెంటనే పలుకుతాడు. కాబట్టి ఎక్కువ మంది శివుని కృప కావాలనుకుంటే, అమ్మవారి కృప కావాలనుకుంటే సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ అని పిలుస్తూనే ఉంటారు. అక్కడ వెంటనే వీళ్ళ కోరిక తీరుతూ ఉంటుంది. నిజానికి శివుడి కోసం తపస్సు చేసినా కూడా వెంటనే వరాలు ఇచ్చేవాడు కదా అందరికీ, భోళా శంకరుడు. అలాగే అమ్మవారు కూడా కరుణిస్తారు. అమ్మది దయార్ద్ర హృదయం. కాబట్టి వాళ్ళిద్దరి కరుణ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషమ పరిస్థితుల్లో విడిపోయేటంతటి అంటే విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితులు కనుక వచ్చినప్పుడు, అందులో ఒకరికైనా అలా ఇష్టం లేకపోతే, విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోతే, అప్పుడు వాళ్ళు ఆ భర్త మనసు కరగడానికి భార్య మనసు కరగడానికి భర్త ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవచ్చు. అర్ధనారీశ్వర దేవాలయాలు ఎక్కడో ఒక చోట ఉంటాయి. అవి ఎక్కడో ఉంటే వీలుంటే దర్శించుకోవచ్చు. లేదు అంటే శివాలయానికే వెళ్ళి అక్కడ అర్ధనారీశ్వరుడే ఆ పరమాత్మ అనుకుంటూ, అర్ధనారీశ్వరుడే కదా న్యాయానికి, మనకి శివలింగ రూపంగా కనబడ్డాడు. కానీ అక్కడ స్వామిని అర్ధనారీశ్వరుడిగా అర్చించుకొని అభిషేకం అది చేయించుకొని రావచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రోజు పఠించుకుంటూ ఉండాలి. ఉదయం సాయంకాలం కూడా పఠించుకోవచ్చు. దానికి పెద్దగా నియమాలు ఏమీ ఉండవు. అర్ధనారీశ్వర స్తోత్రం ఉదయాన్నే చదివేసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తింటే ఇంక సాయంకాలం పఠించుకోవడం మానేయడం మంచిది. ఈ విధంగా చేసుకుంటూ వెళితే తప్పకుండా కోర్టుకి ఎక్కిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది అనుభవ సిద్ధ యోగం. చాలామంది జంటలు ఇలా కలిశారు. కోర్టు దాకా ఎక్కిన వారు కూడా వాళ్ళ మనస్సులు మారతాయి. భగవంతుడి వల్ల, అర్ధనారీశ్వర తత్వం వల్ల, అర్ధనారీశ్వరుల కృప వల్ల వాళ్ళ మనసులు మారి ఒకళ్ళైనా కూడా అడ్జస్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి, లేదా ఇద్దరి మనసులు కూడా మారి కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. అలాగే బాగా ఉన్న జంటలు కూడా అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే మరింత అన్యోన్యంగా ఉంటారు. ఎవరైనా చదువుకోవచ్చు సుఖ జీవనం కోసం. ఎందుకంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉంటారో ఈ మనుషులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని విడిపోవాలి అనుకున్న జంటలు కలవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళ మనసులు ఒక్కచోటే ఉంటాయి. మనుషులు దూరంగా ఉన్న మనసులు ఒక్కచోటే ఉంటాయి. కానీ పాపం ట్రాన్స్ఫర్ల మీద ఏదో కారణాంతరాల వల్ల దూరంగా ఉండిపోయారనుకోండి, వాళ్ళు ఇలా చదువుకున్నా కూడా వాళ్ళు మళ్ళా ఒక్కచోట చేరేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్కచోట ఆనందంగా హాయిగా ఉండేటట్టు ఉండడానికి ఈ అర్ధనారీశ్వర స్తోత్రం ఎంతగానో సహాయపడుతుంది. పరమశివుని నమ్మి, పరమాత్మను నమ్మి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే పరమాత్మ, పరమశివుడు కూడా. అసలు విష్ణువైనా శివుడైనా ఒకటే, రూపాలు వేరు అంతే. కాబట్టి ఎక్కడికి ఏది చూడాలో, ఏ రెమెడీ వాడాలో అది వాడాలి. కాబట్టి ఇక్కడ శివుడిని దర్శించుకోవాలి, శివుడిని స్తుతించుకోవాలి. అది అర్ధనారీశ్వర రూపంలో స్తుతించుకోవాలి. స్తోత్రం పఠిస్తే, చాలా రోజులు స్తోత్రం పఠిస్తే తప్పకుండా జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు, ఏంటండి అర్ధనారీశ్వర స్తోత్రం చదివేసినంత మాత్రాన కలిసిపోతారా? అటువంటి శంకలు పెట్టుకోకుండా ఉంటే తప్పకుండా కలుస్తారు. అనుమానం వచ్చిందంటే ఇంకేముంది, ఏం చెప్పగలం వాళ్ళ గురించి. కాబట్టి భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా జరుగుతాయి. ఇలా చాలామందికి జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నేర్చుకోండి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని సాంబ సదాశివుని కృపకు పాత్రులవ్వండి. నేను నెక్స్ట్ వీడియోలో అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఎలా చదువుకోవాలి అనే విషయాన్ని నేను మీకు అందరికీ కూడా చెప్తాను. ఆ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.